ఒకసారి మన చుట్టూ చూస్తే మనం వాడే స్మార్ట్ ఫోన్లు, మనం నడిపే కార్లు, అసలు మన ఆధునిక ప్రపంచం మొత్తం దేనిమీద నడుస్తోంది? అంతా ఖనిజాలు, శక్తివనరుల పునాదిమీదే. ఇవి పైకి కనిపించకపోవచ్చు, కాని మన జీవితంలో ప్రతి క్షణాన్ని శాసించేది మాత్రం ఇవే. సరే, మరి ఈ కనిపించని పునాదుల కథేంటో కాస్త లోతుగా చూద్దాం. ఈ మొత్తం కథను మనం ఎక్కడ మొదలుపెడదామంటే, ప్రతిరోజూ ఉదయం మనం వాడే చాలా చిన్న వస్తువుతో. ఇది వింటే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఎప్పుడైనా ఆలోచించారా, మన టూత్ పేస్ట్లో ఏముంటుందని? పళ్లను తెల్లగా, శుభ్రంగా చేసే ఆ పేస్ట్లో నిజానికి ఏం దాగుంది? అన్నీ కెమికల్సే అనుకుంటున్నారా, లేక మరేదైనా ఉందా? నమ్మలేకపోతున్నారా? నిజం, దానిలో ఉన్నవి ఖనిజాలు. ఆశ్చర్యంగా ఉంది కదూ! మన పళ్లను శుభ్రం చేయడానికి ఆ గరుకుదనం కావాలి కదా, అది సిలికా, సున్నపురాయి లాంటి వాటినుంచి వస్తుంది. మరి ఆ తెల్లదనం? అది టైటానియం ఆక్సైడ్ వల్ల. కొన్ని పేస్ట్లో ఆ మెరుపుంటుంది చూశారా, అదంతా మైకా మహిమ. అన్నిటికన్నా ముఖ్యం, పళ్ళు పుచ్చిపోకుండా కాపాడే ఫ్లోరైడ్ ఉంది కదా, అది కూడా ఫ్లోరైడ్ అనే ఖనిజం నుంచే వస్తుంది. చూశారా, మన రోజు మొదలయ్యేదే ఖనిజాలతో. అంటే విషయం సుదు టూత్పేస్ట్తో ఆగిపోలేదు. ఓ చిన్న గుండు సూది దగ్గరనుంచి మనం కట్టుకున్న పెద్ద పెద్ద భవనాల వరకు మనం వాడే దాదాపు ప్రతిదీ ఖనిజాలతో తయారైనదే. మనం ఉండే ఇల్లు, నడిచే రోడ్లు, ప్రయాణించే రైళ్లు, విమానాలు, చివరికి మనం తినే తిండిలో ఉండే పోషకాల్లో కూడా ఖనిజాలుంటాయి. అంటే ఖనిజాలు లేని ప్రపంచాన్ని ఊహించుకోగలమా? సరే, ఇంతలా మన జీవితంలో భాగమైన ఈ ఖనిజాలు అంటే ఏంటి అసలు? అవి ఎక్కడ్నుంచొస్తాయి, ఎలా తయారవుతాయి? ఇప్పుడు ఆ బేసిక్స్లోకి వెళ్దాం. జియాలజిస్టుల ప్రకారం ఖనిజమంటే ప్రకృతిలో సహజంగా దొరికే ఒక పదార్థం. దీనికొక నిర్దిష్టమైన నిర్మాణం ఉంటుంది. అంటే హోమోజీనియస్ అంటారన్నమాట. దానిలో ప్రతి అణువు ఒకేలా ఉంటుంది. ఇవి వజ్రంలా చాలా గట్టిగా ఉండొచ్చు, లేదా మనం వాడే టాల్కమ్ పౌడర్లా చాలా మెత్తగా కూడా ఉండొచ్చు. రేంజ్ చూసారా? స్థూలంగా చెప్పాలంటే ఖనిజాలను 3 రకాలుగా చూడొచ్చు. మొదటిది మెటాలిక్, అంటే లోహ ఖనిజాలు, ఉదాహరణకి ఇనుము, రాగి లాంటివి. రెండోది నాన్ మెటాలిక్, అంటే అలోహ ఖనిజాలు, సున్నపురాయి, మైకా ఈ కోవలోకొస్తాయి. ఇక మూడోది చాలా ముఖ్యం, ఎనర్జీ మినరల్స్, అంటే మనకు శక్తినిచ్చే బొగ్గు, పెట్రోలియం లాంటి అనమాట. ఈ మెటాలిక్ మినరల్స్లో మళ్ళీ 2 రకాలున్నాయి. చాలా సింపుల్. ఇనుము ఉంటే వాటిని ఫెర్రస్ ఖనిజాలు అంటారు. మన స్టీల్ ఇండస్ట్రీకి, అంటే దాదాపు అన్ని పెద్ద పరిశ్రమలకి ఇవే ఆధారం. ఇవి మన ఇండస్ట్రీకి వెన్నెముక లాంటివి. మరి ఇనుము లేకుంటే వాటిని నాన్ ఫెర్రస్ అంటారు. కాపర్, బాక్సైట్, బంగారం లాంటివి. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగాల్లో వీటికి తిరుగులేదు. సరే, ఈ ఖనిజాలు మనకు ఎలా దొరుకుతాయి? రకరకాలుగా. కొన్నేమో రాళ్లలో ఉండే పగుళ్లలో, సిరల్లాగా, లోడ్స్లాగా ఏర్పడతాయి. కాపర్, లెడ్ లాంటివి ఇలాగే దొరుకుతాయి. మరికొన్ని సెడిమెంటరీ రాళ్లలో పొరలు పొరలుగా బెడ్స్లాగా పేరుకుపోతాయి. బొగ్గు, జిప్సం లాంటివి దీనికి మంచి ఉదాహరణలు. ఇంకో పద్ధతి ఏంటంటే, కొన్నిసార్లు రాళ్లు వాతావరణానికి పాడైపోయినప్పుడు అందులోని తేలికైన పదార్థాలు కొట్టుకుపోయి బరువైన ఖనిజాలు మిగిలిపోతాయి. బాక్సైట్ ఇలాగే ఏర్పడుతుంది. ఇక బంగారం, వెండి లాంటివి నదీలోయల్లోని ఇసుకలో దొరుకుతాయి. వీటిని ప్లేసర్ డిపాజిట్స్ అని పిలుస్తారు. చివరిగా అసలైన నిధి సముద్రాల్లో ఉంది. సముద్రపు నీటిలో, సముద్రం అడుగున అపారమైన ఖనిజ సంపద దాగి ఉంది. ఇది చూడండి, ఇదే ఓపెన్ పిట్ మైనింగ్ అంటే. భూమి లోపలున్న ఖనిజాలను బయటకు తీయడానికి ఎంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరపాలో ఇది చూస్తేనే అర్థమవుతుంది. మన పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు అంతా ఇలాంటి చోట్లనుంచే వస్తోంది. ఒక ఉదాహరణ చూద్దాం. అల్యూమినియం తయారీకి బాక్సైట్ కావాలి కదా. మరి మన దేశంలో ఈ బాక్సైట్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఒడిషా. మన దేశంలో మొత్తం ఉత్పత్తిలో 65%, అంటే 3/2 కంటే ఎక్కువ ఒక్క ఒడిషా రాష్ట్రం నుంచే వస్తోంది. ఈరోజు మనం ఫ్లైట్స్ నుంచి ఇంట్లో వాడే వంటగిన్నెల వరకు ప్రతిచోట అల్యూమినియం వాడుతున్నాం. ఎందుకంటే అది తేలికగా, గట్టిగా ఉంటుంది. మరి ఆ అల్యూమినియం ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ఇక్కడే, ఇలాంటి బాక్సైట్ గనుల్లోనే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇప్పుడు మనకు అల్యూమినియం చాలా కామన్గా అనిపిస్తుంది కదా, కాని ఒకప్పుడు దాని విలువ బంగారం, వెండి కన్నా ఎక్కువ. నమ్మబుద్ధి కావట్లేదు కదూ? నిజం.
19వ శతాబ్దంలో ఫ్రాన్స్ను పరిపాలించిన నెపోలియన్ థర్డ్ తన రాజభవనానికొచ్చిన చాలా ముఖ్యమైన అతిథులకు మాత్రమే అల్యూమినియం ప్లేట్లలో భోజనం పెట్టేవాడట. మిగతా వాళ్లకు బంగారం వెండి ప్లేట్లు. అంటే కాలం మారే కొద్దీ ఖనిజాల విలువ ఎంతలా మారిపోతోందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పటిదాకా వస్తువుల తయారీలో వాడే ఖనిజాల గురించి చూశాం. ఇప్పుడు మనం టాపిక్ షిఫ్ట్ చేద్దాం. మన ప్రపంచాన్ని, మన నాగరికతను ముందుకు నడిపిస్తున్న శక్తి వనరుల గురించి మాట్లాడుకుందాం. ఈ శక్తి వనరులను మనం రెండుగా విభజించుకోవచ్చు. మొదటివి కన్వెన్షనల్ సోర్సెస్, అంటే సాంప్రదాయ వనరులు, బొగ్గు, పెట్రోలియం లాంటివి. వీటితో సమస్య ఏంటంటే ఇవి భూమిలో లిమిటెడ్గా ఉన్నాయి, వాడే కొద్దీ అయిపోతాయి. ఇక రెండోవి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్, అంటే సోలార్, విండ్ ఎనర్జీ లాంటివి. ఇవి పునరుత్పాదక శక్తి వనరులు, అంటే మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఇవే మన భవిష్యత్తుకు ఆధునిక, స్థిరమైన ప్రత్యామ్నాయాలు. ఇంతకీ మనకు ముఖ్యమైన శక్తి వనరు బొగ్గు ఎలా ఏర్పడుతుంది? ఇది ఒకరోజులో జరిగే పని కాదు. లక్షలాది సంవత్సరాల క్రితం భూమి లోపల కూరుకుపోయిన చెట్లు, మొక్కలు విపరీతమైన వేడికి, ఒత్తిడికి గురై నెమ్మదిగా రూపాంతరం చెందాయి. ఈ ప్రాసెస్లో అది మొదట పీట్గా, ఆ తర్వాత లిగ్నైట్గా, ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురై బిటుమినస్గా, ఫైనల్గా అత్యంత నాణ్యమైన ఆంథ్రాసైట్ బొగ్గుగా మారుతుంది. ఇది లక్షల సంవత్సరాల ప్రయాణం. అయితే ఈ వనరులన్నీ మనం వాడుకుంటున్నాం, బానే ఉంది. కాని దీని వెనుకున్న అసలు ఖరీదేంటి? మనం చెల్లిస్తున్న అసలు వెల ఏంటి? ఇప్పుడు మైనింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు, దాని పర్యావసానాల గురించి కాస్త లోతుగా చూద్దాం. మైనింగ్ ఇండస్ట్రీని కొన్నిసార్లు కిల్లర్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గనుల నుంచి వచ్చే ధూళి, విషవాయువులు అక్కడ పనిచేసేవాళ్ల ఆరోగ్యానికే కాదు, చుట్టూ ఉన్న పర్యావరణానికి కూడా చాలా పెద్ద ముప్పు. ఇది మనం కేవలం చదివే లిస్టు కాదు, ఇదొక కఠోర వాస్తవం. గనులలో పనిచేసేవాళ్లు ప్రతిరోజూ తమ ప్రాణాల్ని పణంగా పెడతారు. వాళ్లు పీల్చే దుమ్ము వల్ల ఊపిరితిత్తుల జబ్బులొస్తాయి. గనులు కూలిపోవడం, నీళ్లు ముంచెత్తడం, మంటలు అంటుకోవడం ఇవన్నీ అక్కడ మామూలే. ఇక పర్యావరణం సంగతికొస్తే గనుల నుంచి వచ్చే వ్యర్థాలు మన నీటి వనరులను, భూమిని దారుణంగా కలుషితం చేస్తున్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. మనం ఇంతలా ఆధారపడుతున్న ఈ ఖనిజాలు ఎప్పటికీ ఉంటాయా? అస్సలుండవు. భూమి పైపొరలో మనం తవ్వి వాడుకోగలిగే నిక్షేపాలు కేవలం 1% మాత్రమే, జస్ట్ 1%. కాని మనం వాటిని మాత్రం చాలా వేగంగా ఖాళీ చేసేస్తున్నాం. సరే, సమస్యలున్నాయి, సవాళ్లు కూడా ఉన్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? మన ఫ్యూచర్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఆ దారి గురించి మాట్లాడుకుందాం. మన భవిష్యత్తుకు ఆశాకిరణం పునరుత్పాదక శక్తి, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. విండ్ ఫార్మ్స్, సోలార్ ప్యానెల్స్ లాంటివి. వీటి వల్ల పర్యావరణానికి హాని ఉండదు, పైగా ఇవి ఎప్పటికీ అయిపోవు. సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం వేయాల్సిన అతి పెద్ద అడుగు ఇదే. ఇక్కడొక మాట గుర్తుంచుకోవాలి. శక్తిని ఆదా చేస్తే శక్తిని ఉత్పత్తి చేసినట్టే. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఎందుకంటే కొత్తగా ఎనర్జీని తయారు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్నదాన్ని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవటం కూడా అంతే ముఖ్యం. మనం ఆదా చేసే ప్రతి యూనిట్ ఎనర్జీ కొత్తగా ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీతో సమానం. మొత్తానికి ఈ విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మనందరి భవిష్యత్తు సురక్షితంగా, స్థిరంగా ఉండాలంటే అందుకు దోహదపడేలా ప్రతి ఒక్కరూ వేయగల ఆ ఒక్క అడుగు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.